జపం 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 కొంగ జపం. ఈరోజు కథ పేరు కొంగ జపం. ఒక అందమైన కొలంలో చాలా రకాల పీతలు, చేపలు, నత్తలు, రకరకాలవన్నీ అక్కడ జీవిస్తూ ఉండేవి. చాలా ప్రశాంతంగా, సంతోషంగా ఉండేవి. ఒకరోజు ఒక కొంగ ఆహారం కోసం వెతుక్కుంటూ వచ్చి వీటిని చూసింది. వీటిని అన్నిటినీ ఎలా అయినా సరే తినేయాలని చెప్పి ఒక ఐడియా వేసింది. అక్కడ దగ్గరలోనే ఒక ప్లేస్ చూసుకొని జపం చేసుకుంటూ ఉంది. ప్రతిరోజు ఆ కొలనులోంచి చేపలు, పీతలు అన్నీ అటుగా వచ్చి ఆ కొంగని చూసేవి. కానీ ఆ కొంగ ఏమీ చేసేది కాదు. అవి నెమ్మదిగా కొద్ది రోజుల తర్వాత ఆ కొంగని గుడ్డిగా నమ్మడం మొదలుపెట్టాయి. ఒకరోజు అవన్నీ కలిసి కొంగ దగ్గరికి వచ్చి, "మహానుభావా, మీరెవరు? ఇన్ని రోజుల నుంచి ఇక్కడ ఎందుకు ఇలా తపస్సు చేస్తున్నారు?" అని అడిగాయి. ఆ కొంగ, "నాకు దేవుడు కనిపించి ఇలా ధ్యానం చేసుకోమని చెప్పాడు. అందుకే అప్పటినుంచి నేను ఇలా ధ్యానం చేసుకుంటున్నానని" చెప్పింది. అంతే, ఆ దెబ్బకి పీతలు, చేపలు అన్నీ కూడా కొంగ మాటలు పూర్తిగా నమ్మడం మొదలుపెట్టేశాయి. అయితే ఒకరోజు కొంగ అందరికీ వినబడేలాగా దేవుడితో మాట్లాడుతున్నట్టు యాక్ట్ చేసింది. "అయ్యో! అవునా? దేవుడా! ఇప్పుడు పాపం ఈ పీతలు, చేపలు ఇవన్నీ ఎటు పోవాలి?" అని అంది. ఈ మాటలు విన్న ఒక పీత, "ఏమైంది మహానుభావా? మాకేమవుతుంది?" అని కొంగని అడిగింది. దానికి కొంగ, "ఇక్కడున్న ఈ చెరువు త్వరలోనే ఎండిపోతుందంట. నాకు దేవుడు చెప్పాడు. అందుకే జాలిపడుతున్నాను, బాధపడుతున్నాను" అని చెప్పింది. దానికి ఆ పీతలు, చేపలు, "మీరే మాకు సహాయం చేయాలి మహానుభావా" అని అడిగాయి. దానికి ఆ కొంగ, "నేనా? మీకు సహాయం చేయగలనా?" అని అడిగింది. అందుకు అవన్నీ, "మీరే మాకు సహాయం చేయాలి ప్లీజ్" అని అడిగాయి. దానికి కొంగ, "సరే, నేనే సహాయం చేస్తాను. ఇక్కడికి దగ్గరలోనే ఇంకొక కొలను ఉంది. మిమ్మల్ని అందరినీ జాగ్రత్తగా ఆ కొలనులోకి నేను చేరుస్తాను" అని మాటిచ్చింది. అవన్నీ కొంగ మాటలు నమ్మేశాయి. కొంగ రోజు ఒక్కొక్క చేపని, ఒక్కొక్క పీతని అన్నిటినీ అలా జాగ్రత్తగా తీసుకెళ్తున్నట్టు నటించింది. పాపం కొంచెం దూరం తీసుకెళ్ళి వాటిని తినేసేది. మళ్ళీ వెనక్కొచ్చి ఇంకొక దాన్ని తీసుకెళ్ళేది. ఇలా కొద్ది రోజులు గడిచింది. ఒకరోజు ఒక పీత వంతు వచ్చింది. కొంగ ఆ పీతని తన నోట కరుచుకొని ఎగురుతూ ఉంది. కొంత దూరం వెళ్ళేసరికి ఆ పీతకి చచ్చిపడి ఉన్న చేపల ఎముకలు కనిపించాయి. ఎందుకో పీతకి కొంగ మీద డౌట్ వచ్చింది. అప్పుడు ఆ పీత, "నాకు ఇలాంటి ప్రయాణం భయంగా ఉంది. దయచేసి నేను మీ మెడ ఎక్కి ప్రయాణం చేస్తాను. ఓకేనా?" అని అడిగింది కొంగని. కొంగ సరే అంది. సో, పీత కొంగ మెడ పట్టుకుని ప్రయాణం చేస్తుంది. కొంచెం దూరం వెళ్ళేసరికి కొంగ అదును చూసుకొని కిందకి వాలబోయింది. పీత 1 సెకండ్ కూడా లేట్ చేయకుండా వెంటనే ఆ కొంగని కరిచేసి, దాని పీక పట్టుకుని కరిచేసి కిందకి దూకేసింది. పక్కనే ఉన్న నీటిలోకి వెళ్ళి తన ప్రాణాలు కాపాడుకుంది. ఇది కథ. చెడ్డవాళ్ళు ఎంత మంచిగా కనిపించినా సరే, వాళ్ళని నమ్మకుండా ఉండడమే మనకు మంచిది. మరో అందమైన కథతో మళ్ళీ కలుద్దాం. నా కథలు మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ శ్రీ లిటిల్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి. వీడియోస్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.